మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సాదిక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి కాకినాడకు తీసుకొచ్చారు. రైల్లో తీసుకొస్తూనే పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో సాదిక్లో పశ్చాత్తాపం కనపడనటువంటి పరిస్థితి. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు సాదిక్ దాటవేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇష్టం వచ్చినట్లు సమాధానాలు చెప్తున్నాడు సాదిక్ ఖాన్. పోలీసులతోనే సాదిక్ ఖాన్ వాదనకు దిగినట్లుగా కూడా తెలుస్తోంది. నూకరాజు కూతురు సౌజన్య రాసిన లేఖతో సాదిక్ ఖాన్ బండారం బట్టబయలైంది. నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్యతో సంబంధం లేదంటూ కూడా సాదిక్ బుకాయిస్తున్నాడు. నూకరాజు అల్లుడు మృతిలోనూ సాదిక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తప్పు చేసి సౌజన్యపైనే తిరిగి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు సాదిక్. ఈ నెల 16న రాత్రి కుటుంబంతో కలిసి ఈ నూకరాజు ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. పర్టికులర్ గా సాదిక్ కు సంబంధించి సౌజన్య రాసినటువంటి కీలక అంశాలు ఒకసారి చూద్దాం. పిఠాపురం అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఉదంతో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషాదం వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి కీలక నిందితుడు సాదిక్ ఖాన్ ప్రవర్తన, కేసులో పోలీసుల విచారణ సరళి, వెలుగులోకి వచ్చినటువంటి విస్తుపోయే అంశాలకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. లేఖతో అసలు సాదిక్ ఖాన్ ఏం చేశాడు? సౌజన్య ప్రతిదీ పూసగుచ్చినట్లుగా వివరించింది. ఈ నెల 16న రాత్రి ఏఈ నూకరాజు తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదట ఇది ఒక సాధారణ కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల జరిగినటువంటి ఆత్మహత్యగా భావించినప్పటికీ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖ లభించడంతో అసలు బండారం బట్టబయలైంది. సాదిక్ ఖాన్ వల్ల కుటుంబం అనుభవించిన మానసిక ఆర్థిక నరకాలను సౌజన్య లేఖలో స్పష్టంగా పేర్కొంది. అయితే కేవలం నూకరాజు కుటుంబం ఆత్మహత్య కాకుండా నూకరాజు అల్లుడి మృతి వెనుక కూడా సాదిక్ ఖాన్ హస్తం ఉందనే విషయాలు విచారణలో ప్రధానంగా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ నుంచి కాకినాడకు రైల్లో తీసుకొస్తూ కూడా విచారించినప్పటికీ అస్సలు కోఆపరేట్ చేయలేదని కూడా చెప్తున్నారు. అయితే కేసు నమోదైన వెంటనే సాదిక్ ఖాన్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఢిల్లీలో ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నాయి. రైలు ప్రయాణంలో కూడా ప్రశ్నలు కురిపిస్తూ ఉండడంతో ఒకంత అసహనానికి గురయ్యాడు సాదిక్. ఢిల్లీ నుండి కాకినాడకు ట్రాన్సిట్ రిమాండ్ పై రైల్లో తీసుకొస్తున్న సమయంలోనే అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రయాణంలో ప్రతి క్షణాన్ని పోలీసులు సమాచారం రాబట్టేందుకు ఉపయోగించుకున్నారు. పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సాదిక్ నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి ప్రదర్శించాడు. ఇష్టం వచ్చినట్లు పరస్పర విరుద్ధ సమాధానాలు ఇస్తూ అధికారులను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశాడు సాదిక్. అయితే ఎక్కడా కూడా ఒక కుటుంబం సాదిక్ వల్ల చనిపోయిందన్నటువంటి పశ్చాత్తాపం సాదిక్లో కనపడలేదు. పూర్తిగా కూడా విచారణ అధికారులను సైతం విస్తుపోయేలా చేసినటువంటి అంశం సాదిక్ ఖాన్ మానసిక వైఖరి. ఎక్కడ కూడా ఒకే కుటుంబానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనప్పటికీ అతని ముఖంలో కానీ ప్రవర్తనలో కానీ ఎలాంటి పశ్చాత్తాపం లేదా బాధ అయితే కనిపించలేదు. తప్పు చేసినటువంటి భావన లేకపోగా విచారిస్తున్న పోలీసులతోనే తిరుగు సమాధానాలు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సాదిక్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి విజువల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఢిల్లీ నుంచి కాకినాడకి సాదిక్ని పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ మీద ట్రైన్లో తీసుకొని వచ్చి అక్కడ నుంచి ఒక వ్యాన్లో సాదిక్ని విచారణ నిమిత్తం అయితే తీసుకొస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. నూకరాజు కుటుంబం ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఇది పదే పదే చెప్పేటువంటి మాట. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడికి కూడా దిగాడు. అయితే బుకాయింపుల పర్వం అయితే కొనసాగుతోంది. స్వయంగా ప్రాణాలు కోల్పోయిన సౌజన్యపైనే తిరిగి ఆరోపణలు చేస్తూ బాధితుల పాత్రని తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేశాడు సాదిక్. అయితే పోలీసుల చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించి కూడా ఒకంత కీలకంగా మారింది. సాదిక్ ఖాన్ ఇస్తున్నటువంటి సమాధానాలు, చూపిస్తున్నటువంటి మొండి వైఖరి నేపథ్యంలో పోలీసులు పక్క ఆధారాలపైనే ఆధారపడుతున్నారు. సౌజన్య రాసిన లేఖతో పాటు డిజిటల్ ఆధారాలు అంటే కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ చాట్స్ కావచ్చు, ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. అయితే కాకినాడ తీసుకొచ్చిన తర్వాత సాదిక్ను కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారించేటువంటి అధికారం అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పర్టికులర్ గా సౌజన్య రాసినటువంటి లేఖకు సంబంధించి ఒకసారి చూద్దాం.
ఏమేం అంశాలని మెన్షన్ చేసింది అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సాదిక్ మీద చేసినటువంటి ఆరోపణలు అయితే మరణ వాంగ్మూలం లెటర్ తాజాగా అయితే వెలుగులోకి రావడం, చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదని ఎంతో బాగా చదువుకొని అన్నింటిలో ముందుండేదాన్ని అని సౌజన్య అందులో పేర్కొన్నారు. తనకు తండ్రి అంటే ఎంతో ఇష్టమని, తన వల్ల తండ్రికి చెడ్డ పేరు రాకూడదని చాలా జాగ్రత్తగా ఉండేదాన్నని అన్నారు. 2018లో తన బెస్ట్ ఫ్రెండ్ తన తమ్ముడైన సతీష్ను కోల్పోయానని, ఆ తర్వాత తనకు పెళ్లి చేయడంతో కొడుకు పుట్టాడని సౌజన్య రాసుకొచ్చారు. అయితే తన భర్త తమను ఎక్కడికి పంపేవారు కాదని, కేవలం రావులపాలెంలో ఫంక్షన్లకు మాత్రమే తీసుకువెళ్లేవారని తెలిపారు. దీంతో కొడుకు రియోకు లోన్లీ ఫీలింగ్ పెరిగిపోయిందని, అందుకే తాను కాకినాడలో 2 ఏళ్లుగా బయటకు తీసుకెళ్తూ అన్నీ తెలిసేలా తిప్పానని అన్నారు. ఈ క్రమంలో సాదిక్ రియోకు పరిచయం అయ్యాడని, తనను ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ మా ఇంటి విషయాలు, తన భర్త ఎక్కువగా ఉండరన్న విషయాలు కూడా తెలుసుకున్నాడు. అకాడమీ క్లాస్ టైంలో తాను ఒక లాయర్ కోసం చూస్తున్నట్లుగా ఫోన్లో మాట్లాడటం విన్న సాదిక్ స్లోగా ఫ్రెండ్షిప్ అని మాట్లాడి నా పర్సనల్ విషయాలు తెలుసుకొని సపోర్ట్ ఇస్తానన్నాడు. అతన్ని చాలా నమ్మాను, కానీ కొన్ని ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది ఎదిరించిన ప్రతిసారి గట్టిగా కొట్టేవాడు. అప్పటికే నాకు ఉన్న భయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. చాలాసార్లు తట్టుకోలేక చనిపోదామనుకున్నాను, కానీ రియోను చూసి ఆగేదాన్ని అన్నారు. అలా 1 ఏడాది కాలం భరించి చివరికి భర్తకు చెప్పా, నీ ఆస్తి నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తా, నన్ను వాడి నుంచి కాపాడు అని అడిగా. కానీ అతన్ని కూడా సాదిక్ కొట్టించడంతో భయపడ్డారు. ఆ తర్వాత కొడుకు స్కూల్లో కోచ్గా చేరి తేడా చేస్తే కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. చావడానికి కూడా లేకుండా అన్ని మార్గాలు మూసేశాడు. చివరికి నా భర్తను మోస్ట్ డేంజరస్ కెమికల్ ఇచ్చి చంపేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే అతడికి దూరంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నా ఆస్తిపై వాడి కన్ను పడిందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. మతం మారాలని చిత్రహింసలు పెట్టడం, చివరికి ఆత్మహత్య శరణ్యమైందని నాకు సౌజన్య రాసినటువంటి 5 పేజీల మరణ వాంగ్మూలంలో పేర్కొంది. పోలీసులు దీని ఆధారంగా కేసు అయితే నమోదు చేశారు. సాదిక్తో 1 సంవత్సర కాలంగా సౌజన్య ఏమేం మాట్లాడింది, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు అనేదే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్నలు. కానీ తమదైనటువంటి శైలిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరణ వాంగ్మూలంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సాదిక్ని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకపోగా తిరిగి రివర్స్ అయినటువంటి పరిస్థితి, కొంచెం ఒకంత కోపంగా మాట్లాడటం, కోపంగా తిరగబడ్డట్టుగా మాట్లాడటం తెలుస్తోంది. అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత విచారణ నిమిత్తం దీనికి సంబంధించి వారు కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు మరింత కీలక సమాచారం రాబట్టేటువంటి పరిస్థితి. డిజిటల్ సాక్ష్యాలు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలని సాక్ష్యాలుగా చూపించి అప్పుడు ప్రశ్నలు అడిగితే సాదిక్ ఏం చెప్తాడు, ఇది పోలీసులు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది ఈ కేసుకు సంబంధించి.